హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నానండి. ఫస్ట్‌గా అందరికి హ్యాపీ సండే అనమాట. ఇక్కడెవరో చూస్తున్నారా మీరు? మా అక్క అయితే వచ్చారనమాట ఊరు నుంచి. తను గుంటూరు అనమాట. లాస్ట్ టైమ్ వెళ్ళాం కదా! మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పేసి గుంటూరుకి అది వెళ్ళాం కదా! సో, అక్క వాళ్ళు వచ్చారన్నమాట ఇంటికైతే. అక్క వాళ్ళ ఇంటికి వస్తూ నా కోసం ఏం తీసుకొచ్చి చూడండి ఇక్కడ. సో, కారం తీసుకొచ్చారనమాట. దాంతో పాటు బూందీ తీసుకొచ్చారనమాట. అండ్ ఇంకోటొచ్చేసి బూందీ అచ్చి అమ్ముతారు కదా మనకి. సో, అవి కూడా స్పెషల్‌గా నా కోసం చేసి తీసుకొచ్చారనమాట. ఇంకోటి రాగి జావ తెచ్చారనమాట. రాగి పిండి అనమాట. ఈ పిండయితే నేనే చెప్పానండి. రాగి పిండి అది బావుంటుంది కదా! సో, రాగి తీసుకునే వాళ్ళు పౌడర్ కింద చేసి తీసుకొచ్చారనమాట వాళ్ళు. నేనేం చెప్పానంటే అక్కడ రాగిలు బాగుంటాయి కదా అని చెప్పేసి రాగులు తెమ్మనమాట. ఇక్కడ వాష్ చేసుకుని శుభ్రంగా నేను చేసుకున్నానమాట. కాకపోతే మా వాళ్ళు శుభ్రంగా అక్కడే చేసి మొత్తం పిండంతా ఆడించుకుని తీసుకొచ్చారనమాట. దాంతోపాటు కారం అన్నీ తీసుకొచ్చారనమాట. ఈ బూందీకి చూస్తున్నా కదా టేస్ట్ చాలా బాగుందనమాట. అంటే స్వీట్ తక్కువ ఉంది కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుందనమాట. అక్క వాళ్ళు ఇప్పుడే పొద్దున్న ట్రైన్ 10కి ఎక్కారనమాట. సో ఫుడ్ తీసుకున్నారు. ఫుడ్ అసలు బాగాలేదనమాట. ఎగ్ బిర్యానీ తీసుకున్నారనమాట. అవి అసలు బాగాలేదంట. ఇంక అందుకని చెప్పేసి అప్పటికప్పుడు వాళ్ళు వస్తున్నారని చెప్పేసి వంట చేశాను అనమాట నేను. వైట్ రైస్ చేశాను ఇంట్లో నేను. పన్నీర్ కర్రీ చేశాను అనమాట. సో అది కొంచెం ఉందని చెప్పేసి మళ్ళీ ఏం చేశానంటే బయట నుంచి చపాతీ తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ అక్క వాళ్ళు వచ్చారు కదా! సో మా ఆయన కూడా తొందరగా వచ్చారనమాట. లేకపోతే అంత టైం తొందరగా రారనమాట మా ఆయన. సో ఆయన కూడా తొందరగా వచ్చారనమాట. ఎప్పటి నుంచి అనుకున్నాననమాట మా అక్క వాళ్ళు వస్తే ఏదో ఒక ఫుడ్ ఛాలెంజ్ చేద్దామని చెప్పేసి. ఈసారికి దొరికిందనమాట మా అక్క నాకు. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఇంట్లో పానీపూరి తీసుకున్నాను అనమాట మేము. అంటే ఆయిల్ వేపుకుండా తీసుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఏం చేశానంటే పానీపూరి బండి ఆయన వస్తే మాకు తెలుసు అనమాట ఆయన. ఆయన దగ్గర వాటర్ తీసుకున్నాను సపరేట్‌గా. అండ్ ఉంటుంది కదా పప్పు మనకి. సో అది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంట్లో చేసుకోవచ్చు. కాకపోతే పిల్లలతో మనకు కుదరదు కదా! కంగారు అయిపోతుందనమాట. అందుకని చెప్పేసి ఆ 2 బయటైతే 50 రూపీస్ తీసుకున్నాను అనమాట నేను. ఇక్కడ ఏమైందంటే నేను పానీపూరి అని చెప్పా కదా! ఆ బాల్స్ ఏమైందంటే మొన్న ఎగ్జిబిషన్‌కి వెళ్ళాం కదా! మేము అక్కడ తీసుకున్నాం అనమాట. మా ఆయనతో ఏమన్నానంటే 2, 3 రకాల వడియాలు తీసుకున్నాం అనమాట అక్కడ మేము. దాంతోపాటు పానీపూరి కూడా తీసుకొని ఇంట్లో చేసుకోమని చెప్పాననమాట. ఆయన తీసుకున్నారనమాట. ఇక్కడ ఏమైందంటే పానీపూరి అనుకున్నాను నేను. నాకు డౌట్ వచ్చిందనమాట. మా అక్కని అడిగాననమాట. ఇది పానీపూరే కాదు చూడు ఒకసారి అంటే మా అక్క పానీపూరి అని చెప్పిందనమాట. నాకైతే షేప్ కొంచెం రౌండ్‌గా ఉంది కానీ షేప్ కొంచెం తేడాగా ఉందనమాట. డౌట్ వచ్చి అడిగితే మా అక్క లేదు పానీపూరి అందనమాట. తీరా దాంట్లోకి వేసిన తర్వాత పానీపూరి కాదనమాట వడియాలనమాట. ఇక చూడండి మీరే. ఇక్కడ వీడియో తీస్తుంది ఎవరంటే కొంచెంసేపు మా బిందు వీడియో తీస్తుందనమాట. కొంచెం సేపు మా కొడుకు వీడియో తీస్తున్నారనమాట. అంటే మా అక్క వాళ్ళ మా పెద్దక్క వాళ్ళ పెద్ద అబ్బాయి అనమాట. సో వాడు వీడియో తీస్తున్నారనమాట. ఇద్దరు కొట్టుకున్నారనమాట. నేను తీస్తాను అని చెప్పేసి ఫస్ట్ బిందు తీస్తుందనమాట. తర్వాత సెకండ్ కొడుకు తీసాడనమాట వీడియో అయితే. నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఆయిల్ వేడిగా అవ్వలేదేమో అందుకని చెప్పేసి పూరీలు సరిగ్గా రావట్లేదు మా అక్కని పిలిచాననమాట. మా అక్క వేసి చూస్తుంది. మా అక్క వేసి చూస్తే ఇలాగ వస్తుందనమాట. చూసారు ఇక్కడ మీరు. ఇంకా పిల్లల్ని మళ్ళీ పానీపూరి దగ్గరికి పంపించాను అనమాట. ఆయన అయితే చాలా చివరున్నారనమాట. వీటి చివరున్నారనమాట. ఆయన మళ్ళీ పిలిచి మళ్ళీ 100 రూపీస్ పానీపూరి తీసుకుని అప్పుడు ఫుడ్ ఛాలెంజ్ చేశాను అనమాట మేము. అదైతే నెక్స్ట్ వ్లాగ్‌లో వస్తుంది. మా చిన్నోడికైతే మ్యాంగో ఫేవరెట్ అనమాట. ఇక్కడ మా అక్క తింటూ ఉంటే ఆ అక్క దగ్గరికి మళ్ళీ వెళ్ళి పెట్టినట్టు మా అక్క మీద పెడుతున్నాడు అనమాట మా చిన్నోడైతే. మా అక్క కొంచెం మ్యాంగో బాగా మెత్తగా చేసి పెట్టిందనమాట. ఎందుకంటే మ్యాంగో ఆల్రెడీ చాలా మెత్తగా ఉందనమాట. మిక్సీ వేయాల్సిన అవసరం లేదు ఇంకా. సో చేతితో మనకి నలుపుకుంటే నలిగిపోతుంది అనమాట మ్యాంగో అయితే మనకి. ఇంకా జస్వి అయితే ఆడి శుభ్రంగా పడుకుందనమాట. పాపం అలసిపోయింది. పొద్దున్నే అసలు పడుకోలేదనమాట తనైతే. పొద్దున్న తొందరగా లేసిందనమాట. ఇంకా ఆడాడి శుభ్రంగా పడుకుందనమాట జస్వి అయితే ఇంకా. అక్కతో చేసిన పానీపూరి ఛాలెంజ్ అయితే బాగానే వచ్చింది. కాకపోతే మా బావకి వీడియో తీయడం సరిగ్గా రాలేదనమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం కనిపించకుండా తీయమని చెప్పాము మేము. కాకపోతే ఆయన అన్నీ కనిపించినట్టు తీశారనమాట. అది బాగా వచ్చిందో లేదో నాకు అర్థం కావట్లేదు పెట్టడానికైనా. దాని తర్వాత మా పిల్లలు కూడా మేము కూడా పానీపూరి ఛాలెంజ్ చేస్తాను అని చెప్పి ఏడ్చారనమాట. సరే అని చెప్పేసి వాళ్ళకి కూడా ఒకరికి 5 పానీపూరి ఇచ్చి చేయమని చెప్పామనమాట. దాంట్లో వాళ్ళు ఎవరు గెలిచారో ఏంటో చూడాలనుకుంటే నా షార్ట్ వీడియో పెట్టానమాట. చూడండి తప్పకుండా చూడండి బాగుంటుందన్నమాట గేమ్ అయితే. సో మా వీడియో పెట్టాలా లేదంటే కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను నేను. చూస్తానమాట. ఒకవేళ పెడతాను నేను. లేదంటే మళ్ళీ ఇంకేం ఫుడ్ ఛాలెంజ్ చేసి పెడతానమాట. ఎందుకంటే అక్క వారం రోజులు ఇంట్లో ఉంటుందన్నమాట మాతో పాటు. సో ఇంకా ఏదైనా మంచి వీడియోస్ పెట్టి ట్రై చేస్తాను చూస్తాను. నేను కూడా మంచి వీడియోస్ చూస్తానమాట. మీరైతే మిస్ అవ్వద్దు. ఇక్కడైతే నేను అక్క వాళ్ళు తెచ్చారు కదా కారం అన్నీ. సో అందుకని చెప్పేసి డబ్బాల్లో శుభ్రంగా కడిగేసి డబ్బాలు వేద్దామని చూస్తానమాట. కారంకి అయితే సరిపోదనమాట డబ్బాలు అయితే. అందుకని చెప్పేసి బూందీ ఉంది కదా బూందీ స్వీట్ దీంట్లో వేస్తానమాట. రాగి పిండికి ఇంకా పెద్దది కావాలన్నమాట. ఎందుకంటే రాగి పిండి 5 kgs కదా. సో ఇంకా పెద్ద బాక్స్ కావాలన్నమాట. చూస్తాను ఉంటే ఒకవేళ ఇంట్లో శుభ్రంగా కడిగి అది కూడా వేయాలన్నమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ వేసేస్తున్నాను ఇక్కడ నేను. మా బట్టలు ఎన్నిసార్లు సర్దినా లాగుతూనే ఉంటారన్నమాట మా జస్వి అయితే. మా జస్వి కాదు మా హస్బెండ్ కూడా లాగుతూ ఉంటారనమాట. ఆయన బట్టలు ఆయన దాంట్లో పెట్టినా సరే మళ్ళీ నా బట్టలోకి వచ్చి ఆయన బట్టలు ఉండేమో చూస్తారనమాట. ఇంకా జస్వి గురించి తెలిసిందే కదా ఇంకా పిల్లలు అంటే ఊరుకునే లాగుతూనే ఉంటారనమాట. అందుకే వెనకాల బట్టలన్నీ అలా ఉన్నాయన్నమాట. ఎన్నిసార్లు సర్దినా సరే లాగుతూనే ఉంటారన్నమాట బట్టలు అయితే వీళ్ళు. ఇంకా ఈ వీడియో అయితే మా అక్క వాళ్ళ అబ్బాయి తీసాడు అనమాట. వాడు ఒక్కోసారి జూమ్ చేసాడు, ఒక్కోసారి నార్మల్ తీసాడు అనమాట. వీడియో బాగానే తీసాడు, ఒక్కోసారి బాగా జూమ్ చేసి చూపిస్తున్నాడు మొహాన్ని అయితే వాడు.
ఈ వీడియో తీసి 2 డేస్ అయిందనమాట. కాకపోతే వీళ్ళందరూ ఉన్నారుగా వాయిస్ ఇవ్వడానికి కుదరలేదనమాట నాకు. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే సండే అనమాట. ఈరోజు సండే ఎర్లీ మార్నింగ్ 9కి ఇస్తానమాట నేను వీడియో వాయిస్ అయితే. ఇది ఎర్లీ మార్నింగ్ కాదులేండి, నాకైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఎందుకంటే అందరూ పొద్దున్న లేగాను కదా నేను. సో నాకైతే ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది. సో ఇప్పుడు 9కి ఇంకా ఛానల్లో అసలు ఫుల్ వీడియో ఏం పెట్టలేదని చెప్పేసి 2 డేస్ నుంచి అని చెప్పేసి వాయిస్ ఇచ్చి వీడియో పెడతాను అనమాట ఇక్కడ నేను. ఇక్కడ నా ఫేస్ ఎందుకు ఇలా పెట్టానంటే నేను కవర్ అయితే రావట్లేదు అనమాట, గట్టిగా ఉందనమాట. మా అక్కకి ఇద్దామంటే మా అక్క బావ ఇద్దరు ఫోన్ మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి నేనే కవర్ చేశాను అనమాట. ఇక్కడ నా ఫేస్ చూసి మీరు ఏదనుకోకండి. అక్క వాళ్ళు వచ్చినప్పుడు పన్నీర్ కర్రీ చేశాను అనమాట. దాని తర్వాత సాటర్డే మార్నింగ్ ఏమో వాళ్ళు టిఫిన్ కింద పాస్తా చేశాను అనమాట. పాస్తా చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఏమైనా లేట్ అయిపోయింది అనమాట. ఒక పక్కన చిన్న చాలా ఏడుస్తున్నాను అనమాట. అక్కకి చేద్దామంటే అక్కకి పాస్తా ఎప్పుడు తెలియదనమాట అసలు. అని చెప్పేసి ఇంకా చిన్నోని పడుకోబెట్టిన తర్వాత ఈ లోపు టిఫిన్కి లేట్ అవుతుందని చెప్పేసి బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తిన్నాను మేము అందరూ. అయితే మధ్యాహ్నం లంచ్ కింద ఏం చేస్తానంటే నేను పాస్తా చేశాను అనమాట. చేశాను కానీ వాళ్ళు ఎవరికి నచ్చలేదు అనమాట. అంటే వాళ్ళు ఎప్పుడు తినలే కదా, సో ఎవరికి నచ్చలేదు అనమాట. ఇంకా నేను ఇక్కడ బాధపడతాను ఏం చేసి మా అక్క బలవంతం కొంచెం తినింది అనమాట పాస్తా అయితే. సో మిగతాదంతా పిల్లలు అంటే వాళ్ళ పిల్లలు కూడా తినలేదనమాట. మా బిందు దక్షు ఇంకా నేను జస్వి తిన్నాం అనమాట శుభ్రంగా. ఇంకొంచెం పాస్తా అయితే మిగిలిపోయింది అనమాట. అది పక్కన తీసాలి పెట్టామన్నమాట మేము. ఇంకా 2 డబ్బాలు అయితే వేస్తానమాట. శుభ్రంగా డబ్బా అయితే కడిగేసి తుడిసిన తర్వాత వేస్తానమాట. ఆ రోజు నైట్ అంటే సాటర్డే నైట్ అయితే మా హస్బెండ్ ఊరు వెళ్తాను చెప్పారనమాట. ఆయనతో పాటు బావని కూడా తీసుకెళ్తాను చెప్పారనమాట. అందుకని చెప్పి ఏం చేశానంటే నేను మనం చికెన్ కర్రీ చేసా కదా, చికెన్ గ్రేవీ చేసా కదా, దాంట్లో కొన్ని చికెన్ పీసెస్ పక్కన పెట్టాను అనమాట. తీసి నేను అదే చికెన్ తీసి బయట పెట్టుకొని చికెన్ కర్రీ వండుకుందాంలే. సరే ఇంక ఇంట్లో ఎవరు ఉంటారు కదా అంటే నేను మా అక్క పిల్లలే కదా, మా హస్బెండ్ బాగా వెళ్ళిపోతున్నారు అని చెప్పి చికెన్ కర్రీ మా అక్కను వండమని చెప్పారనమాట. కర్రీ మనకు అంతకు పర్ఫెక్ట్గా రాదులేండి. అందుకని చెప్పేసి ఇక్కడ మా అక్కని అంటే నాకు వచ్చి నార్మల్గా మా అక్క స్టైల్లో మా అక్క ఎలా చేస్తుందని చెప్పేసి మా అక్కని ఇక్కడ వండమని చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఏమైనా చికెన్ మనం డీ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, సో డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పటికప్పుడు వేరే కర్రీ వండాను అనుకున్నాను నేను. కాకపోతే చికెన్ ఉందిగా సరిపోతుంది కదా, అనవసరంగా ఎన్ని రోజులు పెడతాం ఫ్రిడ్జ్లో అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు తీసి ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టాను అంతే అనమాట. కాకపోతే ఇంకా గట్టిగా ఉందన్నమాట. ఒక పక్కన టైం అప్పుడు 8 అయిపోతుంది అనమాట. ఇంకా మన పిల్లలు తింటారు అందరూ అని చెప్పేసి మా అక్కని ఫస్ట్ వెజిటేబుల్స్ అని కట్ చేయమని చెప్పాను అనమాట. తనని కట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ అయ్యేలోపు చికెన్ కొంచెం మెత్తగా అవుతుంది అని చెప్పేసి అది వాటర్ అలాగే ఉంచాను అనమాట. సో అని అనుకున్నట్టుగానే మొత్తం కర్రీ అంతా అయ్యే టయానికి చికెన్ అయితే మెత్తగా అయిపోయింది అనమాట. ఇక్కడ అక్క ముక్కలు కట్ చేస్తుంది అనమాట. నేను కట్ చేయదని చెప్పాను అనమాట, అలాగే వేసని చెప్పాను అనమాట. కాకపోతే పిల్లలు ఉన్నారు కదని చెప్పేసి అక్క పెద్ద ముక్కలు చిన్న ముక్కలు కట్ చేస్తుంది అనమాట. ఇంకా కర్రీ సూపర్ ఉండింది అనమాట అక్క అయితే. ఇంకా మా హస్బెండ్ బావ ఊరిలో చెయ్యాలంటే నెక్స్ట్ బ్లాగ్ చూడండి మీరు. పాపం వాళ్ళు ఊరెళ్ళని చాలా ట్రై చేస్తారనమాట. కాకపోతే వెళ్ళారా లేదని చెప్పేసి నెక్స్ట్ బ్లాగ్ చూడండి మీరు. తప్పకుండా అది కూడా పెడతానమాట నేను. ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. ఇంకా ఉంటాం మరి. బాయ్.